జిల్లా గొల్లవానితిప్ప ప్రైవేట్ స్థలంలో కోడి పందాల కోసం భారీ ఎత్తున బర్రెలను సిద్ధం చేస్తున్నట్టు ప్రాంతీయ ప్రజల ఆందోళనకు కారణమవుతోంది. స్థానికులు ఇక్కడ పందేలు నిర్వహించవద్దని డిమాండ్ చేస్తున్నప్పటికీ పందెం నిర్వాహకులు బర్రెలను సిద్ధం చేయడం కొనసాగిస్తున్నారు. ఒకవైపు పోలీసు యంత్రాంగం కోడి పందాలు చట్టవిరుద్ధంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుంది. మరోవైపు పందెం నిర్వాహకులు అసలు తగ్గనట్టు కోడి పందాలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. ఈ పరిస్థితిపై ప్రాంతీయ ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. కోడి పందాల కోసం ఏర్పాటు చేస్తున్న బర్రెలపై మరిన్ని వివరాలను కోడి పందాల కోసం ఏర్పాటు చేస్తున్న భారీ నుండి మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది అందిస్తారు. సంక్రాంతి అంటే పశ్చిమ గోదావరిలో ముందుగా గుర్తొచ్చేది కోడి పందాలు. అయితే ఇక్కడ కోడి పందాలు ప్రతి సంవత్సరం ఇటు అధికారులకి అటు రాజకీయ నాయకుల మధ్య ఎంతో యుద్ధం అయితే జరిగి లాస్ట్ కోడి పందాలు ఇవ్వడం అనేది జరుగుతూ వస్తున్న సాంప్రదాయం. అయితే ఇక్కడ ఈ పశ్చిమ గోదావరిలోనే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఈ కోడి పందాలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. అయితే ఇక్కడ ఎటువంటి పర్మిషన్లు లేకుండా ముందస్తుగానే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో అయితే బర్రెలకు పందాలు వేయడానికి బర్రెలకు అప్పుడే సిద్ధమైతే ఇక్కడ చేస్తున్నారు. అయితే ముందుగా ఇక్కడ మనం చూసుకున్నటువంటి అయితే ఇక్కడ ఉన్న అధికారులు కానీ అటు పోలీసు యంత్రాంగం కానీ ఇటువైపు రాకుండా ఎందుకు చేస్తున్నారనే విషయం అయితే గమనార్థం కలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ అయితే స్థానికంగా ఉన్న ప్రజలు కొంతమంది అయితే ఈ బర్రెలను అయితే వ్యతిరేకిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది సమాచారం. అయితే కొంతమంది కూడా ఇటు లోకల్లో ఉన్న డిఎస్పీ కార్యాలయం కూడా వచ్చి కంప్లైంట్ అయితే ఇచ్చిన విషయం అయితే మనకి తెలియవస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడైతే పర్మిషన్ లేకుండా ముందస్తుగానే ఇటువంటి కార్యక్రమాలు చేయడం పట్ల అటు ప్రజలు కూడా ఇటు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంత భారీగా పట్టపగలే చూసుకున్నట్లయితే ఇంత భారీగా అయితే కోడి పందాల బర్రెలకు అయితే సంసిద్ధం అయితే కనిపిస్తూ ఉంది. అయితే మనం ఇక్కడికి వచ్చి మనం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ కొక్కులయంతో ఈ చుట్టుపక్కల చేస్తున్న పనులతో అప్పుడే ముందేగానే అయితే ఇక్కడ పూర్తిగా సిద్ధం అప్పుడే సంక్రాంతి ఇక్కడ వచ్చేస్తే ఎలాగైతే ఏర్పాట్లు ఉంటాయో ముందుగానే ఇంకా సంక్రాంతి 15 రోజులు ఉందనగానే ముందుగానే ఇక్కడ ఇటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఈ ఏర్పాట్లకి పర్మిషన్ ఉందా లేదా అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు అని పట్టించుకునే అధికారులు అయితే ఇటువైపు కూడా రాకుండా ఉండడం అనేది గమనార్థం అయితే మనం చెప్పుకోవచ్చు. ఏదేమంటే ఇక్కడ జరుగుతున్న విషయం పట్ల ప్రజలు అయితే పూర్తిగా అసంతృప్తి అయితే ఉన్నారని మనం తెలియజేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఈ కోడి పందాల పేరిట మాట్లాడు అనేక అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఇక్కడ అటువంటి ఏమీ జరగకుండా చూసుకోవాలని కూడా ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ కోడి పందాల మాటను అనేక అటు పేకాట గుండాట రకరకాల అయితే జరుగుతూ వస్తూ ఉన్నాయి. దీనిపైన ప్రత్యేకంగా ఇక్కడ జిల్లా ఎస్పీ నుంచి కూడా అనేక ఆదేశాలు అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా కోడి పందాలు కానీ అసంఘిక కార్యకలాపాలు కానీ జరగకుండా చూసుకోవాలని పోలీసుల యంత్రాంగాన్ని హెచ్చరికలు జారీ చేశారు. అయినా కానీ ఇక్కడ ఈ బర్రెలకు ఏర్పాట్లు జరుగుతున్న కార్యక్రమం ఇక్కడ వరకు కూడా ఎందుకు అధికారులు రాకుండా మౌనం వహిస్తున్నారు అనే దాని మీద చాలా చర్చాంశం అయితే నడుస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ కోడి పందాల బర్రెలకి పర్మిషన్ ఉందా లేదా, దీని మీద అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో లేదు, అంటే సంక్రాంతి కోడి పందాలు ఉంటాయా లేదా అనేది ప్రజల్లో ఉన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడ మనకు ఉంది. వేచి చూడాలి ఇక్కడికైతే అధికారులు దీని మీద ఏ విధంగా స్పందిస్తారో, దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారో లేదో. కేవలం ఆది పశ్చిమ గోదావరి జిల్లా నుండి.